నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల సిపిఐ నిర్మాణ సభ. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు అందోజి రవీంద్రాచారి, పాలమాకుల జంగయ్య పర్వతాలు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదంతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పజెపుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక వాగ్దానం ఇచ్చిందని, ఇప్పటికే కొన్ని వాగ్దానాలు అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పేదలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయన్నారు. బాలాపూర్ మండల నూతన సమితి ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు రాబోయే తరాలకు ఉద్యమాల బాట పేదలకు అనుకూలంగా పనిచేస్తారని అన్నారు. నూతన కమిటీ 21 మందితో ఎన్నుకున్నారు. 9 మందితో కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్, శివనాయక్, దశరథ్, భిక్షపతి, కృష్ణ, శంకరయ్య, పిచ్చిరాజు, శత్రు నాయక్, వాణి, మాధవి నూతన కమిటీలో ఎన్నికయ్యారు. నిజంగా ఈ దేశ ప్రధానమంత్రి 9.5-10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండి నిజంగా ఈ దేశ ప్రజలకు ఆనాడు పేదలందరికీ గతంలో ఈ దేశాన్ని దాచుకున్న డబ్బు విదేశాల్లో ఉంది. మరి లక్షల కోట్ల రూపాయల డబ్బును, నల్లధనాన్ని భారతదేశాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ కూడా జీరో అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామని నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళైనా 15 లక్షలు ఇవ్వకపోగా 15 రూపాయలు కూడా ఇవ్వకపోగా గ్యాసు, పెట్రోలు ధరలు విపరీతంగా మరి అనేక GST పేరుతోటి మరి భారంగా అనేక వస్తువులను, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మరి వాళ్ళ ప్రజల మీద అనేక పెద్ద భారం మోపినటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదే ఇది కాదు, ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు నరేంద్ర మోడీ. 2 కోట్లు అంటే 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. చాలా వరకు ఖాళీ అయిన పోస్టులను కూడా భర్తీ చేయలేనటువంటి దురస్థ పరిస్థితిలో ఉన్నది. ఏమైనా మతం పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి ఓట్లాడి మళ్ళీ ఈ దేశ ప్రజలు మోసం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తూ ఉంది. దాన్ని కమ్యూనిస్టులుగా, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు అన్నీ కూడా ఈ ఎలక్షన్లో తిప్పి కొట్టాలని సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ను, కమ్యూనిస్టులను, ఇండియా కూటమిని మరి పెద్ద ఎత్తున మెజార్టీతోటి దేశ ప్రజలు గెలిపించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేగా తెలంగాణలో వచ్చినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఇవాళ 3 నెలల క్రితం 100 రోజులు అయింది ప్రభుత్వం అధికారం మీదకి వచ్చి. 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలు కొన్ని అమలు చేసినారు. అది ఇంకా రైతు రుణమాఫీ అమలు కాలేదు. ఆసరా పెన్షన్స్ 2000 నుంచి 4000 ఇంకా అమలు చేయలేదు. వాటిని కూడా మరి పేదలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమలు చేసి మరి ప్రజలందరికీ మరి ధరలు పెరిగిన ధరలను నియంత్రించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అదేవిధంగా ఆరోగ్యం కూడా ఫ్రీగా, వైద్యం కూడా ప్రజలకు ఇచ్చి మరి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ కూడా, ఉద్యోగాలు కూడా మరి వాళ్ళు చదువుకున్న పిల్లలు చాలామంది పనులు లేక అనేక నిస్సహాయ పరిస్థితికి గురై నిరాశంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొత్త ఉద్యోగ మరి కల్పించి మరి రాష్ట్ర ప్రజలను మరి అన్ని రంగాలలో ముందుకు తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని, ప్రజా సమస్యల పట్ల ప్రజలకు లాంటి ఇబ్బందులు జరిగినా మరి ప్రజలను పట్టించుకోకపోయినా ప్రజా సమస్యల మీద సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుంది, నిరంతరం కొట్లాడుతుంది. కష్టాలు, కన్నీళ్ళు ఎక్కడుంటే అక్కడ సిపిఐ ఉంటుంది. ఎర్ర జెండా గత మరి 98 సంవత్సరాల సుదీర్ఘ ఈ దేశ చరిత్రలో అనేక త్యాగాలు చేసింది, దేశం కోసం చేసింది, రాష్ట్రం కోసం చేసింది. మరి అనేక రకాలైనటువంటి పేదల కోసం మరి అనేక చట్టాల అమలు కోసం పనిచేసింది. ఇవాళ అందుకోసం వీటన్నిటికి కూడా మరి వాళ్ళ సిపిఐ ద్వారానే ఈ దేశంలో పేదలకు విముక్తి సమాజం ద్వారానే కలుగుతుందని భావిస్తూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకున్నాం. బాలాపూర్ మండలంలో ప్రభుత్వ టీఆర్ఎస్, కాంగ్రెస్లో కబ్జాలు ఉన్నాయి. కార్పొరేట్ ఒకటొకటి బయటకు ఇస్తారు. రాబోయే కాలంలో ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకు పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డది. ఆ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఆ పాపంలో భాగస్వాములే. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ బినామీ పేర్లతోటి కబ్జాలు చేసినారు. ఒకటొకటి బయటికి వెళ్తూ ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రి అయినా లేకపోతే ఇంకోరైనా కాలేజీల పేరుతోటి SC STల భూములు గుంజుకొని ఏ రకంగా ఈ నిన్నమననే మరి దాని మీద కొంత ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అక్కడే కాదు, ఎక్కడ కానీ అక్రమంగా
ప్రభుత్వ భూములను కుంటలు కానీ చెరువులు కానీ ఎలాంటి భూములైనా భూదాన భూములు కానీ ఏవి కూడా అన్లీగల్గా వాళ్ళు పొందినట్టయితే రికవరీ చేయాలి, ప్రభుత్వ స్వాధీనంలో ఉండాలి. లేకపోతే పేద ప్రజల కన్నా స్థలాల కోసం పంటిపెదాలి తప్ప ఈ అక్రమ పద్ధతుల్లో ఏ పార్టీ మరి ఈ లబ్ధి పొందడానికి వీల్లేదు. అది ఎంతటి వాళ్ళనైనా ఎంత పెద్ద వాళ్ళనైనా బయటికి తీయాల్సిందే అని చెప్పి సిపిఐగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. నేను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి.